హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ చాలా కాలం తర్వాత రియల్మీ జీటీ సిరీస్లో ఈరోజు ఇండియాలో ఒక ఫోన్ లాంచ్ చేసింది. అదే రియల్మీ GT60. సో తెలిసిందా మనకి ఇంతకుముందు రియల్మీ GT సిరీస్ అంటేనే వీళ్ళు బాగా అగ్రెసివ్గా తీసుకొని వచ్చేవాళ్ళు. ఈసారి రియల్మీ GT60 కూడా అంతే కంటిన్యూ చేశారు. అండ్ చాలా కాలం తర్వాత రియల్మీ GT సిరీస్లో ఫోన్ లాంచ్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి ప్రైసింగ్లో లాంచ్ చేశారు. అండ్ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా ఇంతకుముందు వచ్చే రియల్మీ GT సిరీస్ ఫోన్ స్పెసిఫికేషన్స్ తోటి కంపేర్ చేస్తే ఈసారి రియల్మీ GT60 ఆ ఫోన్ లాంచ్ అయిన ప్రైస్ పాయింట్లో చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేశారని చెప్పాలి. సో స్పెసిఫికేషన్ చూసామంటే ఫస్ట్ డిజైన్ స్టార్ట్ చేద్దాం. డిజైన్ అయితే చూడడానికి అయితే నార్మల్గానే ఉంది, మరీ హడావుడిగా అయితే ఏం లేదు. అండ్ ఈ కాలం ట్రెండ్స్కి తగ్గట్టు లెదర్ బ్యాగ్ కూడా దీనిలో అయితే ఏం లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ మీకు ఏజీ మెటీరియల్ అయితే ఉంటుంది. ఈ మెటీరియల్ వీళ్ళు ఏజీ గ్లాస్ ఏం చెప్పట్లేదు అండ్ ప్లాస్టిక్ ఏం చెప్పట్లేదు. ఇది మన చేతికి వచ్చిన తర్వాత మనం చూసి తెలుసుకుందాం. మొత్తం 2 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది, రేజర్ గ్రీన్ అండ్ ఫ్లూయిడ్ సిల్వర్. ఈ ఫ్లూయిడ్ సిల్వర్ అయితే మాత్రం చూడడానికి బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళు ఏదైతే కెమెరా రింగ్స్ ఉన్నాయో ఆ రింగ్స్ మాత్రం వీళ్ళు అల్యూమినియం రింగ్స్ అన్నట్టు చెప్తూ ఉన్నారు. అండ్ ఇక నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్, గేమింగ్ని బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ డైలీ డే టు డే టాస్క్లు రన్ చేస్తున్నప్పుడు కూడా నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇది దాదాపు Antutu స్కోర్ కూడా దాదాపు 50 lakhs పైన స్కోర్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ తోటి వస్తుంది. అండ్ లిక్విడ్ కూలింగ్ గురించి మాట్లాడుకుంటే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. 10,000 mm² పైన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కవరేజ్ అయితే ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో మాత్రం వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పాలి. రియల్మీ GT సిరీస్ అంటే వీళ్ళు బాగా పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ ఫోన్ లో కూడా పర్ఫార్మెన్స్ అయితే ఆ ప్రైస్ కి చాలా బాగుంటుంది. అండ్ కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT-600 సెన్సర్. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP కెమెరా ఉంటుంది. దీనిలో మీకు వేస్ట్ డెప్త్ సెన్సర్స్, మ్యాక్రో సెన్సర్స్ అయితే ఏమీ లేవు, తీసేశారు. బ్యాటరీ వచ్చేసరికి 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అన్ని స్పెసిఫికేషన్స్ చెప్పాను. డిస్ప్లే గురించి మర్చిపోయా. డిస్ప్లే వచ్చేసరికి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది మీకు 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది. AMOLED ప్యానల్, LTPO ప్యానల్. ఇది ఇక్కడ LTPO ప్యానల్ అంటే LTPO ప్యానల్ ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మాత్రం యూజ్ చేస్తారు. ఈ LTPO ప్యానల్ యూజ్ చేయడం వల్ల డిస్ప్లే వల్ల బ్యాటరీ ఎక్కువ డ్రైన్ కాదు. LTPO కి నార్మల్ కి మీకు డిఫరెన్స్ చెప్పాలంటే ఇప్పుడు మనకి డిస్ప్లేలో రీఫ్రెష్ రేట్ ఉంటుంది కదా. నార్మల్ ఫోన్స్ లో మనకి రీఫ్రెష్ రేట్ అడ్జస్ట్మెంట్ అలా ఉంటుంది. 30 Hz, 60 Hz, 90 Hz, 120 Hz ఇట్లా 4 రకాలుగా ఉంటుంది అనుకుందాం. అది LTPO ప్యానల్ అనుకోండి, 1 Hz నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ హజ్, 1 Hz కానీ, 2 Hz కానీ, 3 Hz కానీ, 5 Hz కానీ, ఆర్ 15 Hz కానీ, అట్లా మీరు డిస్ప్లే వాడుతున్న దాన్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ హజ్లో అది మీ యూజర్స్కి తగ్గట్టు ఇంటెలిజెంట్గా డిస్ప్లే రీఫ్రెష్ రేట్ని అదే అడ్జస్ట్ చేసుకునేది. అదే LTPO ప్యానల్ ఉన్న స్పెషాలిటీ. అందువల్ల LTPO ప్యానల్ కొద్దిగా బ్యాటరీ ఎఫిషియెంట్గా అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ డిస్ప్లే మీకు Pro HDR డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 6000 nits అంటున్నారు. అంటే నార్మల్ హై బ్రైట్నెస్ మోడ్లో అయితే మాత్రం 1600 nits వరకే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ అయితే మాత్రం ఒకగానొక పాయింట్లో 6000 nits వరకు రీచ్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది కూడా మనం ప్రాక్టికల్ గా చెక్ చేద్దాం. అండ్ ఈ డిస్ప్లే మీకు 3D కర్వ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 ప్రొటెక్షన్ ఉంటుంది. డిస్ప్లే అయితే మాత్రం అదరగొట్టేసారని చెప్పాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు NFC తోటి వస్తుంది. అండ్ NFC కి సపరేట్ గా సెక్యూరిటీ చిప్ కూడా ఉంటుంది. అంటే స్పామ్ ట్రాన్సాక్షన్స్ అట్లా ఎక్కువ జరగకుండా ఆపడానికి NFC కి సపరేట్ సెక్యూరిటీ చిప్ ఉంటుంది. అండ్ IP65 రేటింగ్ తోటి వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి ఉంటాయా లేదని వీళ్ళు ఏం చెప్పలేదు లాంచ్ ఈవెంట్ లో. అండ్ IR బ్లాస్టర్ తోటి వస్తుంది. అండ్ ఇంకా సపరేట్ AI ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. లైక్ AI కంట్రోల్ హ్యాండ్ గెస్చర్స్ ఉంటాయంట. అంటే మీరు ఫోన్ ని టచ్ చేయకుండా హ్యాండ్ గెస్చర్స్ తోటే ఫోన్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇట్లాంటి AI ఫీచర్స్ కూడా ఉంటాయంట. ఫోన్ మన చేతికి వచ్చిన తర్వాత కంప్లీట్ గా వీటన్నిటి గురించి చెక్ చేద్దాం. అండ్ ఈ ఫోన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ 8+128GB స్టార్ట్ అవుతుంది. 8+128GB బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 30,999 పెట్టారు. అంటే 31,000 రూపాయలు పెట్టారు. అండ్ 8+256GB మోడల్ ఇంకోటి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 33,000 రూపాయలు పెట్టారు. 12+256GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 36,000 రూపాయలు పెట్టారు. 12+512GB మోడల్ వచ్చేసరికి 40,000 రూపాయలు పెట్టారు. ఇక్కడ మీరు తీసుకుంటే 8GB మోడల్స్ ని కన్సిడర్ చేయొచ్చు. 8GB, 128GB అండ్ 8GB, 256GB వరకు మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇవి రెగ్యులర్ ప్రైజెస్ అనమాట. ఆఫర్స్తో కలుపుకొని వీళ్ళు డిస్ప్లే చేయడం అయితే బేస్ మోడల్ 25,000 రూపీస్కి వస్తున్నట్టు వీళ్ళైతే డిస్ప్లే చేశారు. కాకపోతే వీళ్ళు లాంచ్ ఈవెంట్లో చెప్పిన ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకొని దీని మీద మీకు ఫస్ట్ సెల్ ఆఫర్స్ ఏమేమి ఉంటాయంటే SBI కార్డు మీద, ICICI కార్డు మీద, HDFC కార్డు మీద 4,000 రూపాయలు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు 2,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వస్తుంది. ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది. ఇవన్నీ కలుపుకొని బేస్ మోడల్ వీళ్ళు 25,000 రూపాయలకి వస్తుందన్నట్టు చెప్పారు. కాకపోతే అందరూ ఫోన్ ఎక్స్చేంజ్ చేయరు కదా. సో కార్డ్ ఆఫర్ అయితే క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. బట్ ప్రతి వాళ్ళు
వాళ్ళు ఫోన్ ఎక్స్చేంజ్ చేయలేరు కాబట్టి కార్డ్ ఆఫర్తో కలుపుకొని బేస్ మోడల్ ఇది మీకు ఫస్ట్ సేల్లో 27,000 రూపాయలకి వస్తుంది. అండ్ దాని తర్వాత 8+250 వచ్చేసరికి బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని 29,000 రూపాయలకి వస్తుంది. ఈవెన్ 12+250 కూడా బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని మంచి ప్రైస్కి వస్తుంది, 32,000 రూపాయల దాకా వస్తుంది. ఈ 3 వేరియంట్స్ అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. పర్టికులర్గా 8GB 128GB మోడల్ అయితే మాత్రం ఆ ప్రైస్లో ఆ ఫోన్లో ఉన్న స్పెసిఫికేషన్స్కి స్టెల్లర్ వాల్యూ ఫోన్ అని చెప్పవచ్చు. లేదు మీకు కొద్దిగా ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే 8+256GBకి మీరు వెళ్ళొచ్చు 29,000 రూపాయలకి. అది కూడా చాలా చాలా మంచి వాల్యూ ఫోన్ అని. ఒకసారి ఆ ప్రైస్లో ఉన్న కాంపిటీషన్లో ఉన్న మిగతా ఫోన్స్ తోటి మీరు కంపేర్ చేసుకోండి. మోటో H50 Pro తోటి కంపేర్ చేసుకున్న ఇది దగ్గర చెప్పాలంటే ఐకు నియో 9 Pro రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ప్రాసెసర్ పరంగా చూసుకుంటే. అండ్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం వాటికంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిలో ఏదో 6000 నిట్స్ బ్రైట్నెస్ ఉందని నేను చెప్పట్లేదు. ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కానీ అండ్ LTPO ప్యానల్ యూస్ చేయటం కానీ ఇవన్నీ కూడా బెటర్ క్వాలిటీ డిస్ప్లే యూస్ చేశారని చెప్పడానికి ఆధారాలు. ఈ కైండ్ ఆఫ్ డిస్ప్లేని మనం మాక్సిమం బడ్జెట్ రేంజ్లో అయితే చూడడం, వీళ్ళైతే బడ్జెట్ రేంజ్లో తీసుకొని వచ్చారు. డిస్ప్లే అయితే ఎక్సలెంట్ ఉంది, ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్ ఉంది. ఇంకా మనం రియల్ టైంలో చెక్ చేయాల్సింది వచ్చరికి ఓన్లీ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రమే. కెమెరా వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేశారు కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బాగానే చేస్తారని ఆశిద్దాం. బట్ రియల్మీ కెమెరాస్ అయితే ఈ మధ్య వచ్చే ఫోన్స్లో దాదాపు అన్నిట్లో యావరేజే ఉంటున్నాయి. ఒక రియల్మీ 12 Pro Plusలో తప్ప ఈ మధ్య కాలంలో నేను చూసిన రియల్మీ ఫోన్స్ అన్నింటిలో కూడా కెమెరాస్ అయితే యావరేజ్గానే ఉన్నాయి. దీనిలో కెమెరాస్ ఎలా ఉంటాయో నేను ఎలాగో ఫోన్ కొంటాను, కొన్నాక మీకు చెక్ చేసి చెప్తాను. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ అయితే మాత్రం పేరు పడడానికి లేదు. 5500 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, అదర్ ఫీచర్స్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కానీ NFC కానీ మీకు కావాల్సిన ప్రతిదీ కూడా ఉంది. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో 26,000 రూపాయల ప్రైస్ అనేది దీనికి చాలా చాలా మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ ప్రైస్ అయితే 31,000 రూపాయలు. ఎక్కువ పెట్టారని చెప్పను, తక్కువ పెట్టారని చెప్పను, కరెక్ట్గా పెట్టారు. 31,000 రూపాయలు రెగ్యులర్ ప్రైస్ అనేది కరెక్ట్ ప్రైసింగే పెట్టారు. అగ్రెసివ్గా రాలేదు, అలా అని మరీ ఓవర్ ప్రైస్ కూడా పెట్టలేదు. బట్ కార్డ్ ఆఫర్తో కలుపుకొని అయితే మాత్రం ఖచ్చితంగా 27,000 రూపీస్ ఖచ్చితంగా కిల్లర్ చాయిస్ అవుతుంది. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది, మీరు కానీ కొనుక్కోవాలనుకుంటున్నానంటే మాత్రం కొనుక్కోండి. లేదు నేను వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. 29వ తారీఖు ఫస్ట్ సేల్ అయితే జరుగుతుంది. 29వ తారీఖు ఫస్ట్ సేల్లో నేను ఈ ఫోన్ కొంటాను, కొని క్లియర్గా ఫుల్ రివ్యూ చేసి మీరు కొనొచ్చా లేదా అని ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను. ఆ వీడియోస్ అన్ని కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కానీ లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.